దేవుని వాక్యం చదువుదాం. ఆదికాండం 49వ అధ్యాయము 28వ వచనం. ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. మరి ఒక లేఖనం కూడా చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 1వ వచనం. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీలను దీవించిన విధము ఇది. అతడి ఇట్లనెను. ఈరోజు మన వర్తమానం కన్న తండ్రి దీవెన కన్నా మిన్న అయినది దైవజనుని దీవెన. యాకోబు యొక్క 12 గోత్రకుల గురించి నేను చాలా కాలం క్రితం మీకు ఒక వర్తమానం చెప్పాను. యాకోబు కుమారుల యొక్క దీవెన అని. ఎందుకంటే యాకోబు తన కుమారులను దీవించాడు, అలాగే దైవజనుడు కూడా దీవించాడు. మన జీవితంలో కూడా కన్న తల్లిదండ్రుల దీవెన ఉంటుంది, దైవజనుని దీవెన ఉంటుంది. కన్న తల్లిదండ్రుల దీవెనికి దైవజనుని దీవెనికి చాలా వ్యత్యాసం ఉన్నది. దానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రులు దీవించేటప్పుడు వారి హృదయంలో ఆ పిల్లల యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి వాళ్ళని బట్టి దీవించేటప్పుడు ఎలా దీవించాలనేది ఆలోచన చేసి దీవిస్తారు. వారి క్రియలను బట్టి, వీడు మంచోడా చెడ్డోడా. అలాగే కొంతమందికి పెద్దోడంటే ఇష్టం ఉంటుంది, ఇంకొకరికి చిన్నోడంటే ఇష్టం ఉంటుంది. కాబట్టి దీవించేటప్పుడు కూడా ఎలా దీవిస్తారు, వాళ్ళ ఇష్టాన్ని బట్టి దీవిస్తారు. దానికి కారణం వాడి మీద ఇష్టమో అయిష్టమో ఎందుకు కలిగిందంటే, వాడి ప్రవర్తనను బట్టి కానివ్వండి, లేకపోతే వాడు వాళ్ళలాగా ఉండటం, నాలాగా ఉన్నాడు కాబట్టి వీడికి ఎక్కువ దీవెన కావాలి. కొంతమంది తల్లికి చిన్న బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉండొచ్చు, తండ్రికి పెద్ద బిడ్డ మీద ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు దీవించేటప్పుడు ఎలా దీవిస్తారు? నీ ప్రేమను బట్టి, నీ మనస్సును బట్టి దీవిస్తావు. అలాగే యాకోబు దీవించేటప్పుడు ఎవరి దీవెనను బట్టి వారిని దీవించాడని లేఖనంలో ఉన్న చూడండి 28వ వచనం, 28 చివరి భాగం. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను అంటే ఏంటి? ఎవడికి ఏ దీవెన వెళ్ళాలో ఆ దీవెన మాత్రమే ఇచ్చాడు. కారణం, యాకోబు తన బిడ్డల యొక్క పరిస్థితి తెలుసు. ఎవడు పెద్దవాడు ఎట్లా ఉన్నాడు, రెండోవాడు ఎట్టున్నాడు, మూడోవాడు ఎట్టున్నాడు, నాలుగోవాడు ఎట్టున్నాడు, ఇలాగ చూస్తూ దాన్ని బట్టి దీవెన ఇచ్చాడు. అయితే మోషే దీవించేటప్పుడు వారి క్రియలను బట్టి దీవించలా, దేవుని కృపను బట్టి దీవించాడు. హల్లెలూయా. అలాగే మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు మీ పిల్లల్ని తీసుకుని వస్తారు. వీడు తొంటరోడు సార్, కొంచెం ప్రార్థన చేయండి అంటారు. కొంతమంది ఏమంటాడు, అసలు వీడు చదవడు సార్ అని జుట్టు పట్టుకుని కుదురుతారు. వీడు అసలు చదవడు సార్, కొంచెం ప్రార్థన చేయండి అడిగి ఇట్లా చూస్తాడు. అలాగే మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేయమంటారు? మా ఆయన కొరకు ప్రార్థన చేయండి సార్ అంటారు. అంతవరకు బాగానే ఉంది, అంతవరకు ఆగండి, ఇంకొక అడుగు ఎక్కువ ముందుకేయద్దు. తర్వాత ఏం చెబుతాడు? ఎప్పుడు తాగుతాడు సార్, అయ్యగారు మా ఆయన కొరకు ప్రార్థన చేయండి. నాకు తెలుసు, నేను అర్థం చేసుకుని ప్రార్థన చేస్తా. అయితే అతని యొక్క క్రియను బట్టి ప్రార్థన చేయండి, నేను దేవుని కృపను బట్టి ప్రార్థిస్తా. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న వారికి నిరీక్షణ ఉంది. కారణం ఏంటి? దేవుడు నిన్ను దీవించేటప్పుడు కూడా నీ క్రియను బట్టి దీవించడు, తన కృపను బట్టి దీవిస్తాడు. నీ సమర్పణను బట్టి ఆ దీవెన అధికం చేస్తాడు. కనుక దేవుని దీవెన క్రియా సంబంధమైనది కాదు, అది కృపా సంబంధమైనటువంటి దీవెన. అందుకే యాకోబు తన బిడ్డలను దీవించేటప్పుడు వారి క్రియలను బట్టి దీవించాడు. మోషే వారిని దీవించేటప్పుడు దేవుని నామములో ఆయన హృదయాన్ని బట్టి దీవించాడు. చూద్దాం 49వ అధ్యాయం 2వ వచనం. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. 3వ వచనం. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. ఇప్పుడు చూడండి, ఎవరికైనా ఫస్ట్ బిడ్డ అనేసరికి ఎలా ఉంటుందండి? నా కొడుకు పుట్టాడు అంటారు కదా. అందరికీ ఫోన్లు చేసేస్తాడు, నా కొడుకు పుట్టాడని. అలాగే మన ప్రథమ బిడ్డ అంటే ఎవరికైనా గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది.
కారణం భార్యాభర్తల యొక్క ఆ ప్రేమ పతాక స్థాయిలో ఉంటుంది. అలా ఇప్పుడు సన్నబడిపోయి ఉంటుందిలేండి. అలాగే నా బలము యొక్క ప్రారంభం నువ్వు, అంటే నా ఫలము. మనం చెట్టు కాయ కాసినప్పుడు ఏ కాయ బలంగా ఉంటుంది? ప్రథమ ఫలం బలంగా ఉంటుంది. తర్వాత చాలా కాయలు కాస్తాయి, అన్ని పచ్చిగా కనబడతా ఉంటాయి. ఒక్క కాయ మాత్రం పండి ఉంటుంది అప్పటికే. అది ప్రథమ ఫలం. ఆ ప్రథమ ఫలం రుచి డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే దానిలో మిగిలినటువంటి బలమంతా తీసుకుని దాంట్లో ఉంటుంది. కాబట్టి యాకోబు ఏమంటున్నాడు? నా బలాతిశయము నీవే. అయితే రూబేను ఒక చెడ్డ పని చేశాడు. 4వ వచనం, నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదకి ఎక్కెను. ప్రవచనాత్మకంగా ఏమన్నాడు? అతడు తన తండ్రి మంచం మీద ఎక్కాడు అన్నాడు. ఆ మాట అనగానే యాకోబు యొక్క హృదయం చూమని ఆ పగిలినంత పని అయిపోయింది. రూబేను ఇప్పుడు అంతటితో ఆగిపోయాడు, ఏ దీవెన ఇవ్వలేకపోయాడు. అది తండ్రి మనస్సు, మంచి మనసే, కానీ అక్కడికి వచ్చేసరికి తన హృదయంలో ఏమీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. రూబేనుకి ఒక్క ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వలా. అయితే రూబేను గోత్రము శపించబడింది. ఒక మాటలో చెప్పాలంటే రూబేను జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఆ జ్యేష్ఠత్వం మిగిలిన వారికి ఇవ్వబడింది. అతడు ఆ జ్యేష్ఠత్వాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో, రూబేను గోత్రంలో నుంచి ఒక్క నాయకుడు కూడా రాలా. మీరు ఇశ్రాయేలు జీవిత చరిత్ర చదివితే రూబేనీయుల్లో ఎవడూ నాయకుడు లేడు, అందరూ మామూలు వారే. రెండవది, వారు నాయకులు కాకపోగా నాయకులను ఎదిరించినటువంటి తిరుగుబాటుదారులు రూబేను గోత్రంలో నుంచి వచ్చారు. మీరు మోషేను ఎదిరించినటువంటి వారు రూబేనీలే. అందుకే భూమి నెరవిడిచి రూబేనీయుల యొక్క గోత్రకర్తలందరినీ కూడా మింగివేసింది. రూబేనీయులు శపించబడ్డారు. అయితే మోషే రూబేనీయులను దీవించినప్పుడు డిఫరెంట్గా దీవించాడు. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 6వ వచనం. రూబేను బ్రతికి సావకయుండునుగాక, అంటే అతని మీదకి శాపం వచ్చింది. కానీ దైవజనుడు ఏమని ప్రార్థిస్తున్నాడు? దేవా, రూబేను బతకాలి, రూబేను బ్రతకాలి, చావకూడదు. దేవుని బిడ్డలారా, మనందరము పాపాన్ని బట్టి చావలసిన వారమే. ఆదాములో మనందరము చచ్చినటువంటి వారమే. ఆదాములో మానవులందరూ కూడా శాపగ్రస్తులు. అందుకే జీవితంలో ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, శాంతి సమాధానాలు లేవు. పాపము మనిషిని ఏలుతూ ఉన్నది, మరణము మనిషిని ఏలుతూ ఉన్నది. దేవుని హృదయం ఏంటంటే రూబేను బ్రతకాలి. దైవజనుడు కూడా అదే ప్రార్థన చేశాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళందరూ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు. నాకు ఒకటే తెలుసు, ఏంటి? నా యేసయ్య ప్రతి మనుష్యుణ్ణి ప్రేమిస్తున్నాడు, కనుక నేను ప్రతి వ్యక్తిని దీవించాలే కానీ నేను ఎన్నడూ శపించకూడదు. ఆల్రెడీ శాపంలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు పెరిగేటప్పుడు ఆశీర్వచనాల కంటే కూడా శాపవచనాలు ఎక్కువ పలుకుతారు. వీడు పనికి మాలినోడు, వీడు చెడ్డోడు, వీడు బ్రతికింతే. ఎందుకని ఆ బిడ్డ ప్రవర్తన మనకు తెలుసు, ఆమె యొక్క తత్వం మనకు తెలుసు. నీ కుమారుడి యొక్క తత్వం నీకు తెలుసు, వాడు ఎలాంటి వాడో నీకు తెలుసు. వాడు ఈర్ష్య కలిగిన వాడా, వాడు మంచోడా, వాడు దొంగోడా, వాడు అపనమ్మకస్తుడా, నీకు బాగా తెలుసు. వాడిని దీవించేటప్పుడు నువ్వు సరిగ్గా దీవించలేవు, వాడి మీద ఎప్పుడు నీ శాపమే ఉంటుంది. కనుక లోకములో శాపము తాండవాడుతూ ఉన్నది. కానీ దేవుడు ప్రతి మనిషి దీవించబడాలని కోరుకుంటున్నాడు. అందుకే దైవజనుడు అనేటువంటి మాట, రూబేను బ్రతికి చావకయుండునుగాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. ఇక్కడ కింద కొద్ది అని ఉంది, కానీ అది దైవజనుడి యొక్క మనస్సు కాదు. పైన ఏముంది? అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. అంటే అతని యొక్క అందరిలాగా మిగిలినటువంటి 11 గోత్రాల వలె రూబేను గోత్రం వర్ధిల్లాలి. వాస్తవంగా
రూబేను గోత్రమే ఎక్కువ వర్ధిల్లాలి, ఎందుకంటే అతను జ్యేష్ఠుడు. కానీ తన పాపాన్ని బట్టి శాపం తెచ్చుకున్నాడు. అయితే దైవజనుడు అంటున్నాడు, దేవా ఆ శాపాన్ని తొలగించు, మరలా ఆశీర్వదించు. దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏం కలిగేదిలే అనుకుంటారు కదా. ఈ ఉదయకాలం నా వర్తమానం పేరు చెప్పా పాస్టమ్ గారికి. అంటే దైవజనుడే దీవించాలా? అవును, దీవించాలి. దేవుడు అదే చెప్పాడు. చూడండి ఏం చెప్పాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనం నుండి, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోను ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీలను ఇలాగు దీవింపవలెను. ఎవరు దీవించాలి? అహరోను దీవించాలి. ఎందుకంటే అహరోను యాజకుడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఎప్పుడు ఆశీర్వదిస్తానన్నాడు? దేవుడు ఏమంటున్నాడు? మోషే అహరోనుతో ఇలాగ చెప్పు, ప్రజలను ఇలాగే ఆశీర్వదించాలి, వాళ్ళు నా ప్రజలు. నేను నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నానంటే నీవు వారిని ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదించాలనుకుంటున్నాను. నువ్వు ఎలా ఆశీర్వదించబోతున్నావు? నీ నోట నా ఆశీర్వచనాలు ఇలాగే నువ్వు ఆశీర్వదించాలి. ఎందుకంటే నా ప్రజలు వర్ధిల్లాలి, నా ప్రజలు మేలు పొందుకోవాలి. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటను నేను స్థిరపరుస్తాను. నువ్వు ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి ఇప్పుడు ఎవరు ఆశీర్వదిస్తున్నారు? తండ్రి దీవెన ఉన్నది కాదని అంటలా. తండ్రి దీవెన డిఫరెంట్గా ఉంది, దైవజనుడి దీవెన దైవికంగా ఉంది. కారణం తండ్రి దీవెన క్రియా సంబంధమైన దీవెన, వాళ్ళ క్రియలను బట్టి. దైవజనుని దీవెన దేవుని కృపను బట్టి. రెండో వ్యక్తిని చూద్దాం. 49వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండం. సిమియోను లేవి అనువారు సహోదరులు. ఎందుకు సహోదరులు అన్నాడు అంటే వాళ్ళిద్దరూ ఒకే తల్లికి పుట్టారు, ఒకే తండ్రికి పుట్టారు. అంతేకాదు వాళ్ళిద్దరి మనస్తత్వం ఒకటి. ఏంటి వాళ్ళ మనస్తత్వం? వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. తండ్రి అంటున్నాడు, ఇప్పుడు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. తండ్రి ఎంత విసిగిపోయాడో చూడండి. కుమారుల ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. నా ఘనమా అని ఎందుకన్నాడు? యాకోబు యొక్క ఘనత వేరు. వీరేమేం చేశారు? చెడ్డ పనులు చేశారు. వారి ఆలోచనలో చేరొద్దు, వారి సంఘముతో చేరుకోవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపించబడును. యాకోబులో వారు చేసిన పాపం అది. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. ఇప్పుడు వాళ్ళు కోపిష్ఠులు. ఎలాంటి కోపం అంటే క్రోధం గలవారు. వారు ఎక్కడుంటే అక్కడ గొడవలు ఉంటాయి, ఎక్కడుంటే వారికి అక్కడ మిగిలినటువంటి వారిని చంపేస్తారు. అందుకే అంటున్నాడు, ఇంకొక మాటలో చెప్పాలంటే వీళ్ళని ఎందుకు కన్నానా అనుకుని ఉంటాడు. అవును కదా, 12 మంది బిడ్డలు, వీళ్ళిద్దరూ చాలా కోపిష్ఠులైనప్పుడు మిగిలిన వాళ్ళందరినీ చెరుపుతూ ఉంటారు కదా, అది వాళ్ళ యొక్క తత్వం. అందుకే తండ్రి ఏమన్నాడంటే వీరిని నేను చెదరగొడుతున్నాను అన్నాడు. వీళ్ళు ఒక చోట ఉన్నారంటే మిగిలిన వాళ్ళని చంపేస్తారు. మీరు తర్వాత లేఖనాలు చదవండి. లేవీకి దేవుడు ఏ స్వాస్థ్యం ఇవ్వాల. కారణం ఏంటంటే లేవీ గోత్రము యాజక గోత్రం అయింది. అలాగే షిమియోనికి స్వాస్థ్యం ఇచ్చాడు, కానీ షిమియోని యొక్క స్వాస్థ్యం ఎక్కడ ఇవ్వబడిందంటే యోధా గోత్రం మధ్యలో ఇవ్వబడింది. యోధాకి ఎక్కువ స్వాస్థ్యం పోయింది. యోధాకి దేవుడు ఎక్కువ ఇచ్చాడు. ఎప్పుడైతే స్వాస్థ్యాన్ని ఎక్కువ ఇచ్చాడో ఈ పక్క యోధా ఉన్నాడు, ఈ పక్క యోధా ఉన్నాడు, ఈ సెంటర్లో సిమియోనికి ఇచ్చాడు. అంటే ఈ సిమియోన్ని అటు కానీ ఇటు కానీ కదలనివ్వాలి. వీడు ఎక్కడ కదిలినా వేరే వాళ్ళకి తంటా పెడతాడు. మరి యోధా గోత్రం లోపల ఎందుకు ఇవ్వాలి? వేరే గోత్రంలో ఇవ్వచ్చు కదా. యోధా ప్రేమించే హృదయం గలవాడు కాబట్టి ఈ కఠినుడు, ఈ కోపిష్టి ఇక్కడున్న వీడు సరి చేసుకుంటాడని యోధా గోత్రం లోపల ఇరికిచ్చాడు దేవుడు. ఇక లేవీలు చెదరగొట్టబడ్డారు. వాళ్ళు ఒక్క చోట లేరు.
అది తండ్రి యొక్క శాపమనే చెప్పాలి. కానీ దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా. లేవి గోత్రాన్ని దేవుడు యాజక గోత్రంగా ఏర్పరచుకుని వాళ్ళని ఎక్కడైతే దేవుడు పెట్టాడో అక్కడ యాజకులుగా చేసి ఇశ్రాయేలుకు దీవెనగా మార్చాడు. చూడండి దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు, పాస్టర్లు అందరూ ఒకే కాలనీ ఉందా, పాస్టర్ల కాలనీ అని పెట్టాలనుకున్నారు. ఆ మధ్య మనం అందరం ఎక్కడ ఉండాలి? అక్కడక్కడే చెదిరే ఉండాలి. ఎందుకంటే మనం ఉన్న చోట మనం చుట్టూ ఉన్న ప్రజలకు దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఇది చూడటానికి శాపంలా కనబడుతుంది, అక్కడొకడు ఇక్కడొకడు. కానీ ఆ శాపాన్ని దేవుడు దీవెనగా మార్చాడు. దానికి కారణం లేవి దేవుని పరిచర్యకు సమర్పించుకున్నాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో వారు పాపం చేశారు. పాపం చేసినప్పుడు మోషే పిలుస్తాడు, యెహోవా పక్షంగా ఉన్నవాడు, నా పక్షంగా ఉన్నవాడు ఎవరో రండని. ఏ గోత్రస్తులు రాలా. వీళ్ళు పౌరుషం తెచ్చుకున్నారు, వీళ్ళ పౌరుషం ఉంది ఆల్రెడీ. ఆ పౌరుషాన్ని దేవుని వైపు తిప్పుకున్నారు, పాపం వైపు తిప్పారు, పాపాన్ని ఖండించడానికి ఉపయోగించుకున్నారు. చివరికి తమను తాను సమర్పించుకున్నారు. అప్పుడు దేవుడు అంటాడు, లేవిని నా యాజక గోత్రంగా నేను ఏర్పరచుకున్నాను. అయితే తండ్రి శాపాన్ని బట్టి వారు చెదరగొట్టబడ్డారు, కానీ ఆ చెదిరిపోవటం అనేటువంటిది దేవుడు దీవెనగా చేశాడు. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8వ వచనం. లేవీని గూర్చి ఇట్లనెను, నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి గలవు. మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి, మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని ఎరగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. ఏంటి ఇక్కడ? వాళ్ళు పాపం చేశారు. పాపం చేసినప్పుడు మీలో ప్రతివాడు కత్తి చేత పట్టుకుని పాపం చేసినటువంటి మీ సహోదరుల్ని చంపమన్నాడు. అది లేవినే చేయగలడు. అయితే అది సమర్పణతో కూడినటువంటి, అంటే తండ్రిని కానీ తల్లిని కానీ ఉపేక్షించలే విషయంలో. ఎందుకంటే వీళ్ళు యాజక గోత్రం. ఇప్పుడు దేవుని సేవకు పిలిచే వాళ్ళని, నన్ను దేవుడి సేవకు పిలిచినప్పుడు నేను అనంతపురం వచ్చేసాను. కానీ మా అమ్మ ఒప్పుకోలే. 5 సంవత్సరాలు ఏడ్చింది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఒకసారి మా బాబాయ్ అన్నాడు, మా పిన్నికో భర్త, కాదయ్యా ఎందుకు అమ్మని ఇట్లా ఏడిపిస్తున్నావు, వచ్చేసేయరదా అన్నాడు. ఎలా వచ్చేది బాబాయ్? దేవుడేమో సేవకు పిలిచాడు నన్ను. అమ్మంటే ప్రేమ లేదా? ఉంది. దానికంటే మించి దేవుని సేవ పట్ల సమర్పణ. ఇప్పుడు హృదయం కఠినపడాలా? పడాల్సిందే. అది కఠినం అంటే ఏ కఠినం? అది దేవుని గూర్చినటువంటి సమర్పణే కానీ అమ్మంటే ద్వేషం కాదు. అందుకే యేసుప్రభు అంటాడు, నా నామము నిమిత్తము తల్లినైనను తండ్రినైనను విసర్జించని వాడు నాకు పాత్రుడు కాడు. తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్కజెల్లనైనను విడిచినటువంటి వాడు ఇహమందు 100 రెట్లు పరమందు 100 రెట్లు ఫలం పొందును. మరి ఆ దినాల్లో మా అక్కల మధ్య నేను లేను. మా అక్కళ్ళు ఇప్పటికీ దూరమే ఉన్నది. నా బంధువులు ఎక్కడో ఉన్నారు. ఎందుకు వచ్చేసాను? దేవుని సేవకు వచ్చేసాను. లేవి కఠినుడే, కానీ దేవుడు ఆ కాఠిన్యాన్ని తన పరిచర్య కొరకు మలుచుకున్నాడు. లేవిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను వానిని ఎరగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చి అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. దేవుని కొరకు నిలబడ్డారు వాళ్ళు. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుమి. మీ అనేదేంటి? అంగీకరించు ప్రభువా అని. అంగీకరించుమి. అతని విరోధులను అతను ద్వేషించు వారును లేవకుండానట్లు వారి నడుములను విరగగొట్టుము. ఎవరి నడుములు? వీళ్ళు దైవజనులు, వీళ్ళు యాజకులు. ఇది వాస్తవమండి. నేను మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లా. దైవజనులను ఎదిరించిన కుటుంబాలు వర్ధిల్లినట్టు నేను ఎక్కడా చూడలే.
సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనము దైవ నీతి నెరిగి బ్రతకాలి. యేసుని నమ్మటం అంటే ఏదో మత మార్పిడి కాదు. మనం నీతి కలిగినటువంటి ప్రజలు. ఇక్కడ లేవి కఠినుడే. దీనా విషయంలో తన చెల్లి వేరేవాడు చెరిపేశాడని వాళ్ళని చంపేశారు. వీళ్ళిద్దరు, లేవిని షిమియోను. వాళ్ళు క్రోధం కలిగిన, కోపం కలిగిన వాళ్ళు. తరువాత దేవుడు ఆ కోపాన్ని తన వైపు మలుచుకున్నాడు. అంటే అర్థం ఏంటి? పాపం వైపు తిప్పాడు. వారు ఎప్పుడైతే పాపం జరిగింది అని తెలిసిందో ఏ సహోదరుని వాళ్ళు ఉపేక్షించలేదు. మీరు దేవుని ప్రజలయ్యుండి ఇలాగ పాపం చేస్తారని వారిని ఉపేక్షించలా. ఆ రోజున లేవీయులు దేవునికి సమర్పించుకున్నారు. ఆ రోజు నుంచి దేవుడు వారిని యాజక గోత్రం ఏర్పరచుకున్నాడు. అందుకే ఈ యాజక గోత్రానికి దేవుడు స్వాస్థ్యం ఏమీ ఇవ్వల. అవును, నాకు అనిపించింది, మీరు ద్వితీయోపదేశకాండం తర్వాత చదవండి. చదువుతున్నప్పుడు అక్కడ అంటాడు దేవుడు, మీరు ఏదైనా తినాలి అనిపించినప్పుడు మీ బలిని మీ ఇంటిలో అర్పించుకుని తినకూడదు. మీరు దేవుని సన్నిధికి వచ్చి నీవును నీ ఇంటి వారును దేవుని సన్నిధిలో తినాలి అని అంటే ఏమంటాడంటే లేవీయులను మర్చిపోకూడదు అంటాడు. లేవీయులను మర్చిపోకూడదు. ఈ మాట అన్నప్పుడు నేను సోఫాలో కూర్చొని చదువుతున్న వాక్యాన్ని కళ్ళు మూసుకుని ప్రార్థన చేశా. ప్రభువా, నాకేం జీతం లేదు, అయినా నాకేమీ కొదువు లేదు. ఎందుకని? ఆదివారం నాడు నా ప్రజలు ఏం తీసుకొస్తారు కదా. అవును, నేను నిజంగానే ప్రార్థన చేశాను. కాబట్టి ప్రభువా, నా ప్రజలను దీవించు, కూర్చుని ఉద్యోగాలు దీవించు, వీరి పంటలను దీవించు. నిజంగా నేను కూర్చుని ప్రార్థన చేశా. లేవి కారణంలో అంటాడు ద్వితీయ లేవీయులను మర్చిపోకూడదు. ఎందుకంటే అది నాకు యాజక గోత్రం. నేను వారికి స్వాస్థ్యం ఇవ్వాల, నేనే వారి స్వాస్థ్యం. ఎలాగూ ప్రజలు నేను దీవిస్తాను, వాళ్ళు దేవుని సన్నిధికి తీసుకొస్తారు, అది వారిది. సో లేవి కఠినాత్ముడు. తండ్రి అతని కాఠిన్యతను చూచాడు, కానీ దేవుడు తన కృపను బట్టి లేవిని ఆశీర్వదించాడు. అందుకే దైవజనుడు కూడా ఏమంటున్నాడు? 11వ వచనం చూడండి. యెహోవా అతని బలమును అంగీకరించుము. మరి అతను బలాఢ్యుడై ఉండి అందరినీ ఎద్దులు గుదికాళ్ళు కూడా నరికేశాడుగా. అయితే అతని బలం ఇప్పుడు చెడుకు ఉపయోగించటంలా, పాపానికి ఉపయోగించటంలా, మనుషులను నాశనం చేయటానికి ఉపయోగించటంలా, ప్రజలను దీవించడానికి ఉపయోగిస్తున్నాడు. అతని బలాన్ని అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించు సుమి దేవా, అంగీకరించు నాయన అని అర్థం. అతని విరోధులను, అతను ద్వేషించు వారును లేవకుండునట్లు. చాలామందికి తండ్రి యొక్క అధికారం ఏంటో తెలియదు, తండ్రి స్థానం ఏంటో తెలియదు. ఈ దీవెనలు ఇలాగూ తండ్రి ఇవ్వటానికి రూబేను తన పినతల్లితో పాపం చేశాడు, చేయదగునా? అయితే కృపగలిగిన దేవుడు దైవజనుని ద్వారా దీవించాడు. రూబేను బ్రతకని, కానీ అనుకున్నంత దీవెన అయితే పొందుకోలేకపోయాడు. కనుక దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల దీవెన వేరు, దైవజనుని దీవెన వేరు. తల్లిదండ్రుల దీవెన వారి క్రియలను బట్టి దీవించే దీవెన, దైవజనుని దీవెన దేవుని కృపను బట్టి దీవించే దీవెన. అవును కదా, మనందరము ఒకటి కాదు. ఈ రోజున క్రైస్తవ సంఘంలో చేర్చబడ్డాం. మీ కుటుంబాలకు వచ్చినప్పుడు నేను అందరినీ దీవించినట్టే దీవిస్తాను, అందరి కొరకు ఒకటిగానే ప్రార్థిస్తాను. పలానా వాడు ఇట్లాంటివాడు, పలానా వాడు ఇట్లాంటివాడు అని ఎప్పుడూ ప్రార్థన చేయను నేను. దేవా క్షమించు ప్రభువా, క్షమించు. నేను ఒక పిల్లవాడికి బాగాల ప్రార్థన చేసి, ఎందుకు అంకుల్ నాకే ఎలా కలుగుతుంది, నాకు బాధేసింది, ప్రభువా స్వస్థపరచు, చాలా బాధలో ఉన్నాడు, నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకో. వాడు తప్పు చేశాడా? అలాగనుకుంటే చాలామంది తప్పులు చేశారు కదా ప్రభు, క్షమించు, నీ కృప చొప్పున ఆశీర్వాదము. కనుక దైవజనుడు ప్రార్థన దేవుడు వింటాడు. అందుకే మోషే, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. అటు తరువాత మీరు చదవండి, యెహోషువ గ్రంథం వస్తుంది. యెహోషువ గ్రంథంలో వీరు భూభాగాన్ని ఎలా స్వతంత్రించుకున్నారో
కారణం ఏంటంటే మోషే చచ్చిపోయే ముందు వారందరినీ దీవించాడు. దేవుని కృపను బట్టి ఆ దీవెన వారికి దీవెన అయింది. ఆ దీవెనను బట్టి ఇశ్రాయేలులందరినీ దేవుడు ఆశీర్వదించాడు. కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడు గుర్తుంచుకోనండి, తల్లిదండ్రులు దీవిస్తారు, దైవజనుడు దీవిస్తాడు. దైవజనుడి దీవెన కృపా సంబంధమైన దీవెన. కనుక ఈ దీవెన నీ భవిష్యత్తుకు సంబంధించింది. గతంలో నువ్వు ఎలాంటి వాడువైనా దేవుని యొద్దకు తిరిగిరా, దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవునికి సమర్పించుకో. దేవుడు నిన్ను దీవించినప్పుడు అది నీకు శాశ్వత దీవెన అవుతుంది. తరలి వంచండి, ప్రార్థిస్తాం.